దాంతో ముగ్గురు గల్లంతయ్యారు. తాయ్ జెండాతో ఆ కార్గో నౌక ఏయుఈలోని పోర్టు నుంచి బయలుదేరి అయితే హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగిందని రాయల్ థాయ్ నేవీ వెల్లడించింది. ఈ నౌక థాయిలాండ్లోని పిప్పింగ్ కంపెనీకి చెందినటువంటి మయూరి నారి. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఖలీఫా పోర్టు నుంచి గుజరాత్లోని కాండ్లా పోర్టుకు బయలుదేరింది. హర్ముజ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు దాడికి గురైంది. దాంతో నౌక నుంచి దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను కూడా రాయల్ థాయ్ నేవీ విడుదల చేసింది. ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నాం అని వెల్లడించింది. ఓమన్ నౌకాదళం ఆ కార్గో షిప్లోని 20 మంది నావికుల్ని రక్షించిందని పేర్కొంది. ముగ్గురు గల్లంతయ్యారని, వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఏ గ్రూప్ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే ఈ దాడి ఇరాన్ చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మొన్న గల్ఫ్లో 3 వాణిజ్య నౌకలపై దాడి జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెర్చ్ వెల్లడించింది. అయితే అందులో మయూరి నారి ఉందో లేదో మాత్రం తెలియరాలేదు. పర్షియన్ గల్ఫ్లో 28 భారతీయ నౌకల్లో 778 మంది నావికులు చిక్కుకుపోయారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిలో 24 నౌకలు హార్ముజ్ జలసంధికి పశ్చిమ భాగంలో, 4 నౌకలు తూర్పు వైపు ఉన్నాయని పోర్టులు, పిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. దేశ